వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 500 గ్రామ్స్ క్యారెట్, 200 గ్రామ్స్ షుగర్, 1 కప్ మిల్క్, కొన్ని బాదం. క్యారెట్ని బాగా తురుముకోవాలి. క్యారెట్ తురిమిన తర్వాత మన బాదం పలుకులని వేడి నీళ్ళలో వేసి తొక్క తీసేయాలి. ఇప్పుడు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. క్యారెట్ హల్వా చేయడానికి గ్యాస్ని మొదటి నుంచి చివరి వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి తయారు చేయాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక బాదం పలుకులని వేయాలి. బాదంని పీసెస్గా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన బాదం ఫ్రై అయింది. ఇవి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ని బాగా ఫ్రై చేయాలి. ఈ క్యారెట్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి. మన క్యారెట్ ఫ్రై అయిందని కలర్ చేంజ్ అయింది కదా తెలుస్తుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో క్యారెట్ని తీసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఒక బౌల్ని బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. క్యారెట్ హల్వా అంటే పిల్లలకి బాగా ఇష్టం. ఇది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. ఇది మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. సో ఇప్పుడు మనం షుగర్లో 1 కప్ వాటర్ వేయాలి. మన చక్కెర పాకం బాగా అయ్యే వరకు కలపాలి. చూడండి, ఇప్పుడు మన చక్కెర పాకం వచ్చేసింది. ఇందులో క్యారెట్ని వేసుకోవాలి. చక్కెర పాకం, క్యారెట్ రెండు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపాను. ఇప్పుడు ఇది బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలు ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ గిన్నె మూసి పెట్టాలి. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మన క్యారెట్ హల్వా రెడీ అయ్యింది. చూసారా, మన క్యారెట్ హల్వా రెడీ అయ్యింది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. క్యారెట్ హల్వా రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసి ఇందులో బాదం పలుకులు గార్నిష్ చేసుకోవాలి. ఎమ్మీ క్యారెట్ హల్వా
రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.